హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి వాటర్ మిలన్ కేక్ ఎలా చేసుకోవాలి అని చెప్పి దగ్గర చూపిస్తాను. సో ఈ కేక్ వచ్చేసి మనము లైక్ హాఫ్ బర్త్డే బేబీస్ ఉంటారు కదా, చిన్న బేబీస్ 6 months అయినప్పుడు లేదా ఏ మంత్ అయినా కూడా మనం ఇలాగా వాటర్ మిలన్ కేక్ అయితే చేసి సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ అలాగే శ్రీమంతము ఇలాంటి వాటికి ఇలా చేసి పెడతారనమాట ముందర, లేదంటే అన్నప్రసన్న ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది చూడటానికి. సో అది ఎలా చేసుకోవాలని చెప్పేసి అయితే చూపించేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే నేను వాటర్ మిలన్ తీసుకున్నాను, ఒక పెద్ద వాటర్ మిలన్ అనమాట. బికాజ్ నేను 3 లేయర్డ్ కేక్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఒక పెద్ద వాటర్ మిలన్ తీసుకొని ఫస్ట్ హాఫ్ 2 pieces కట్ చేసుకునేసాను. కట్ చేసుకుని దాని తర్వాత నాకు లైక్ ఒక బౌల్ తీసుకొని సైజ్ చూసుకున్నాను అనమాట, ఏ సైజ్ కావాలి అని చెప్పేసి. సో ఫస్ట్ లేయర్డ్ కదా, సో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా కావాలి. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇలాగా కట్ చేసుకొని బౌల్ సైజ్ తీసుకొని ఇలా కట్ చేసుకొని సైజ్ ద్వారా దాని తర్వాత అయితే ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకునేసాను అనమాట. సో ఇక్కడ మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకునేటప్పుడు బౌల్ తీసుకొని పెట్టి మనం చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత దీన్ని కొంచెం చూసే కదా లేయర్ అయితే కట్ చేసుకునేసాను. దీనికి ఇంకా నేను బౌల్ పెట్టి సైజ్ కోసం రౌండ్ గా రావడానికి కొంచెం అయితే ట్రై చేస్తున్నాను. మరి ప్రాపర్ రౌండ్ గా అయితే రాదు, బట్ మనం ట్రై చేయాలి కదా కొంచెం రౌండ్ గా ఉండడానికి. సో అందుకని చెప్పేసి బౌల్ అయితే పెట్టేసి దానికి ప్రాపర్ గా కట్ చేసాను ఇలాగా. తర్వాత ఇంకో సైజ్ బౌల్ తీసుకొని ఇంకో హాఫ్ వాటర్ మిలన్ కూడా తీసుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే ఇక్కడ కట్ చేసుకునేసి దాని తర్వాత ప్రాపర్ గా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకునేసి తీసుకునేస్తాను అనమాట. సో అలా అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ కట్ చేసేసి ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసేద్దాం. సో ఇక్కడ చూసారు కదా 2 layers అయితే కట్ చేసుకునేసాను, బట్ రెండు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయి. సో నాకు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కావాలి కాబట్టి సో సైజ్ ద్వారా నేను ఒకటి చిన్నగా అయితే చేసుకున్నాను అనమాట కొంచెం. సో ఇప్పుడైతే నాకు కొంచెం ప్రాపర్గా కుదిరింది. ఇంకా లాస్ట్ దానికోసం అయితే ఒక క్యాప్ లాగా తీసుకున్నాను అనమాట బాక్స్ది. సో అదైతే తీసుకొని ఒక చిన్న లేయర్ అయితే మళ్ళీ కట్ చేసుకునేసాను. సో ఫైనల్గా నా 3 layers కూడా అయిపోయాయి అనమాట కట్ చేసుకునేసి. ఇదిగోండి 3 layers ఆఫ్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది అది. ఇంకా దీనికి సపోర్ట్ ఉండాలి కదా, సో సపోర్ట్ కోసం అని చెప్పేసి ఇలాగా బిగ్ సైజ్ టూత్ పిక్స్ అయితే తీసుకొని ఇలాగా లోపల ఇలా గుచ్చేసాను అనమాట. సో దీనికి ఏమంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది కదా, అది పడిపోకుండా స్లిప్ కాకుండా ప్రాపర్ గా ఉంటాయన్నమాట సపోర్ట్ తో. సో దీని అయితే మనం ప్రాపర్ గా తీసి ఇంకా ట్రేలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని చేయాలి. సో ఇంకా దీనిపైన మనకి ఏ డెకరేషన్ కావాలంటే అది చేసుకోవచ్చు, లైక్ ఆరెంజెస్ తో లేదా డ్రాగన్ ఫ్రూట్, గ్రేప్స్ ఇలాగ. నేనైతే ఏం చేయలేదు అనమాట, సింపుల్ గా ఒక ఆరెంజ్ పెట్టాను. నా బేబీ 6th month ఫోటోషూట్ కోసం అయితే నేను ఇలా చేశాను అనమాట. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.